4 వచనాల్లో నుంచి 12 అంశాలు మీ ఎదుట ఉంచాలని ఆశపడతా ఉన్నాను. ఈ 12 అంశాలు కూడా దేవుని పక్షాన నిలబడిన ఈ రోషం గల సేవకుడైన ఏలియా నుంచి మాత్రమే కాదు, ఆహాబు మరియు అక్కడ చేరిన ప్రజలలో నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు. Ahab found it easier to blame the godly man. Ahab focused on famine. Ahab and his people forsaken the God's commandment. And fourthly, Ahab and his people followed the Baals instead of God, Yahweh. యెహోవా దేవునికి బదులుగా బయలు దేవతలను అనుసరించారు. మీరు వారికి తెలుసో తెలియకో, జ్ఞానము కలుగో అజ్ఞానము చేతనో తప్పుడు మార్గాలు తప్పుడు నిర్ణయాలతో వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అది వారికి ఏమాత్రము క్షేమకరము కాదు, ఆశీర్వాదకరము కాదు అని తెలుసుకున్నటువంటి సేవకులు గద్దించాలి, వాక్యరీతిలో హెచ్చరించాలి, బుద్ధి చెప్పాలి, తెలియచేయాలని తాపత్రయపడతా ఉంటే సమస్యలు రావని కాదు, సమస్యలు వస్తాయి. అభ్యంతరాలు రావు కాదు, అభ్యంతరాలు వస్తాయి. ఇబ్బందులు రాదని కాదు, ఇబ్బందులు వస్తాయి. సమస్యలు, కష్టాలు, బాధలు, శ్రమలు వచ్చినప్పుడు మనము చూడాల్సింది సమస్యల వైపు కాదు, కానీ ఆ సమస్యలను పరిష్కరించగలిగే ప్రభువు వైపు చూద్దాం, దేవుని వైపు చూద్దాం, దేవుని యొక్క సన్నిధిలో మొరపెడదాం. ప్రభువా, ఇది మా సమస్య, దేవా ఇది మా కుటుంబాన్ని పట్టి పీడిస్తున్న వేదన, ఇది నా జీవితాన్ని బాధిస్తున్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి. Lord, please hearken me. Lord, please hear my cry. దేవా, నా యొక్క విన్నపమును ఆలకించు దేవా. మహనయీం మినిస్ట్రీస్ అందిస్తున్న ఈ అవకాశం మీకోసం. ఈ కార్యక్రమాన్ని మర్చిపోకుండా ఉండుటకు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి.